గంగ్స్. Alright. ఏం ఫిగర్ రా, అదిరిపోయింది వెనక నుంచి. అమ్మో, కామెంట్ చేశానని ఏ టీజింగ్ కేసు పెడతాదేమో. ఏరా, అమ్మాయిని సీరియల్ హీరోయినా? కాదు, సరిగ్గా చూడు. బీటీ నువ్వా? ఈ గెటప్ ఏంటి? గుడ్డిదానిలా కలజోలేంటి? షట్ అప్ మిస్టర్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఏటి బేటి సడన్ గా ఏసబాస మారిపోనా? సడన్ గా ఏముంది, కాలానుకూలం ఎలా ఉండాలో అలాగే ఉన్నాను. ఓ, అంటే ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చింది కదా, ఇది సీజనల్ డ్రెస్సా? నో, బ్యాచులర్ డ్రెస్. ఛా, ఊరుకో, మనం బ్యాచులర్ ఏంటి? యూ మిస్టర్, మీదే చేయకుండా మాట్లాడలేవా? ఈ టీజింగ్ కేసు పెడతా. భర్త భార్యని టీజింగ్ చేస్తే ఈ టీజింగా? బీటీకి టీనేజ్ గుర్తొచ్చినట్టుంది. ఏజ్ టీన్స్ లో లేకపోయినా నేను బ్యాచులర్ అని మాత్రం గుర్తుంది. ఇందాకటి నుంచి చూస్తున్నాను ఈ బ్యాచులర్ భజన ఏంటో. నౌ ఐ యామ్ ఎ బ్యాచులర్. అంటే నిన్న జరిగిన దానికి నా మీద ఇంకా కోపం పోలేదా బీటీ? చూడు మిస్టర్, గవర్నమెంట్ పరంగా ఇప్పుడు మనకి విడాకులు మంజూరయ్యాయి కదా. అదేదో ఆవేశంలో. ఇట్స్ ఓకే, జరిగిందితో జరిగిపోయింది. మనం ఇప్పుడు ఒఫీషియల్ గా భార్య భర్తలం కాదు. అదెంతసేపు? మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేస్తాను కదా. అంటే అందాక మనకి పెళ్లి అవ్వనట్టేగా. నట్టేగా అంటే ఒఫీషియల్ గా నట్టే. నట్టేసేసింది బీటీ, ఇప్పుడు ఏ స్క్రూ తిప్పుతుందో. సో ఒఫీషియల్ గా ఆ విడాకులు మా విడాకులు అయ్యేదాకా నేను బ్యాచులర్నే, కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. లాజిక్కే. అందుకని మళ్ళీ కాలేజ్కి వెళ్తావా ఏంటి? కాలేజ్కి వెళ్తాను, స్కూల్కి వెళ్తాను, నా ఇష్టం అని అంటున్నా. ఆహా, సూపర్ బీటీ. కొన్ని రోజులు నువ్వు ఫ్రీ బర్డ్ అనమాట. సినిమాలు షికార్లు సింగిల్ గా ఎంజాయ్ చేయొచ్చు. Alright. ఇలా వెళ్తే ఎవడో ఒకటి సైడ్ కూడా కొట్టొచ్చు. కొట్టని, పాత రోజులు మళ్ళీ వచ్చాయనుకో. ఓహో, అలా అయితే మేము బ్యాచులర్స్మే. మేము అమ్మాయిలకు సైట్లు కొట్టుకొని తిరుగుతాం. అబ్బో, మేము అంటున్నావు, నువ్వు ఒక్కడవే కదరా. అవును, నేను ఒక్కనే. నేను 10 ఏళ్ల క్రితం పితాన్ని అయిపోతాను. 10 ఏళ్ళంటే 10వ తరగతి రోజులకా? కాదు, కాలేజీ రోజులకి. ఓలమ్మో, ఇదేంటి పితానన్నయ్య కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు? సరే, నేను సరదాగా షికార్కి వెళ్ళొస్తా. మేము వెళ్తాం షికార్లకి. ఈ ఇళ్ళకే ఇడాకులు వచ్చినాయని ఓ తెగ ఎగిసి పడుతున్నారు. విడాకులొస్తే ఇలా వింత చేష్టలు చేయాలా? ఏ పిచ్చి పెడితే అదే వెళ్ళకి. ఏం చిన్న అలా చూస్తున్నావు? నువ్వు కూడా వస్తావు కాలేజ్కి? ఫైల్స్ పట్టుకునే చేతులతో మళ్ళీ పుస్తకాలేంటి? ఎప్పుడో కాలేజీకి కుట్టించి నీ చీకిపోయిన బట్టలేంటి? నీ పాత గుడ్లేమన్నా ఉంటే నాకు ఇచ్చేయన్నాయి. స్టీల్ సామాన్లకి వేసేస్తాను. స్టీల్ సామాన్లకేసే బట్టలేసుకుని స్టైల్ కొట్టిన చాలే, వెళ్ళరా. బ్యాచులర్ బీటీని మళ్ళీ భారీగా చేసుకుని బాట్నీ క్లాస్ ఎగ్గొడుతూ మ్యాట్నీకి వెళ్తూనే ఉంటావు. మళ్ళీ కాలేజ్ రోజుల్లో పితానన్నయ్య చూసినట్టుగా ఉంది కదా రాంబాబు. మ్యాట్నీకి డబ్బులు లేవురా, మనీ ఆర్డర్ వచ్చాక మళ్ళీ ఇచ్చేస్తా. అప్పటికి ఇప్పటికి వీళ్ళు రాని మార్పు ఇది ఒకటి. హలో, టైం ఎంత అయింది? నువ్వా? ఎవరో యూత్ అనుకున్నాను. చూడండి మేడం, అనవసరంగా మాట్లాడితే యాడమ్ టీజింగ్ కేసు పెట్టాల్సి వస్తుంది. యాడమ్ టీజింగా? మిమ్మల్ని అల్లరి చేస్తే ఈవ్ టీజింగ్ అయినప్పుడు మమ్మల్ని అల్లరి చేస్తే యాడమ్ టీజింగ్ అవుతుంది. ఓ,
ఆడమ్ అండ్ ఈవ్ ని ఇలా అర్థం చేసుకున్నావా? ప్లీజ్ మా బీట్లు మమ్మల్ని కొట్టుకునేవ్వండి, మీ సైట్లు మీరు కొట్టుకోండి. ఓకే, మీరెవరు నేనెవరు అయినప్పుడు అంతే కదా. రే ఈ అమ్మాయిని కొత్తగా చూస్తున్నాను రే బస్ స్టాప్ లో. అవునరా, నేను చూడలేదు. పాపా, మనదే కాలేజ్? సిఆర్ రెడ్డి కాలేజ్, ఏలూరు. రే పాప కాదురా, జీన్స్ వేసుకున్న ఆంటీ. రే టైం వేస్ట్, పదరా. జీన్స్ వేసుకుని నడ్డుక్కుంటూ వస్తే యూత్ అయిపోతారా? ఏంటి అలా చూస్తున్నారు? మనం యూత్ ఎలా చూస్తే ఏంటి? ఈ మధ్య ఆ అమ్మాయిల వెంట పడే అంకుల్స్ ఎక్కువైపోయారు. పదవే పోదాం. బాగా అయింది. నువ్వు యూతా? అమ్మాయిలు అంకల్ అనగానే మాడిపోయింది. ఏ కుర్రాళ్ళు నిన్న ఆంటీ అని సంగతి చెప్పలేదా? ఏంటి నవ్వుతున్నారు? అదేంటో అంకుల్ అన్నప్పుడు వచ్చినవే ఆంటీ అన్నప్పుడు కూడా వచ్చేస్తుంది. Shut up! నన్ను ఆంటీ అన్న కుర్ర కుంకల్కి కళ్ళు లేవు. అవును, నన్ను అంకుల్ అన్న అమ్మాయిలకి టేస్ట్ లేదు. ఏ బట్టతలోడు మొగుడుగా వస్తారు వాళ్ళు. రే 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 మీరు వేసే పిల్ల వేషాలకి పాపం వాళ్ళెవరికో శాపనార్థాలు పెడతారేంట్రా? మీ గెటప్పులే ఫన్నీగా ఉన్నాయి అనుకున్నా, సంఘటనలు కూడా సరదాగా ఉన్నాయి కదేటి. నో, నేను చాలా సీరియస్ గా ఉన్నా. పాత రోజుల్ని కొత్తగా ఫీల్ అవుతున్నా. నన్ను ఎవరు ఆపలేరు. నాలోనూ యంగ్ బ్లడ్ వర్క్ లేస్తుంది, నన్ను ఎవరు ఆపలేరు. ఒరే రాంబాబు, నాతో జాయిన్ అవ్వచ్చు కదా? ఆ? కుర్రతనాన్ని ఎంజాయ్ చేద్దాం. మీ పిచ్చి నాకు అంటించకండ్రా బాబు. సరే, నీ కర్మ. రాంబాబు, ఏంటి ఇదేదో బాగుంది కదేటి. ఏది? ఈ కాలేజ్ డ్రెస్ కాన్సెప్ట్ ఏంటి మెల్లగా ఇప్పించి నీకు కూడా అంటుకుంటుందా? ట్రై చేసి చూద్దామేటి. వాళ్ళకంటే అఫీషియల్ గా విడాకులు వచ్చాయని వింతగా బిహేవ్ చేస్తున్నారు. మనము తీసుకుందామేటి టెంపరీ ఇడాకులు. ఓర్ నాయనో, నాకు షూటింగ్ టైం అయింది, నన్ను వదిలే గంగా. అమ్మో, షార్ట్ గ్యాప్ లో ఈ కాన్సెప్ట్ గురించి ఆలోచించమ్మా. హే బేబ్స్, వాట్స్ అప్? ఏ కాలేజ్ అండి మీరు? తన కాలేజా భూమి పుట్టినప్పుడు పుట్టింది. ఇలాంటి రోమియోస్ రోడ్ మీద ఏడిపిస్తే ఏం చేస్తాం గర్ల్స్? మనము ఏడిపిస్తాం. ఏమ్మా, ఏం కావాలి నీకు? మాలాంటి యంగ్ గర్ల్స్ దగ్గర ఏంటి నీకు పని? ఓకే ఓకే, కాంప్రమైజ్. నేను కాలేజే, మీరు కాలేజే, ఫ్రెండ్స్. మీకు సింక్ అవుతుంది, మీరు చేయండి ఫ్రెండ్షిప్. మేము మీకు చాలా జూనియర్స్, పదవి పోదాం. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనం టీనేజ్ కాదు, అటు మిడిల్ ఏజ్ కాదు. కాబట్టి మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. ఏంటో అది? మన లవ్ స్టోరీని గుర్తు చేసుకుంటూ మళ్ళీ ప్రేమించుకుందాం. ఆ? మళ్ళీ నిన్నేనా? ఇదిగో అక్కడే వస్తుంది తేడా. సరే కానీ Yes!
వంటింట్లో వాడరాదు. నిజంగా మన మొదటి పరిచయం మొదటి రోజు కంటే బాగా అనిపించింది. నాకు అప్పటి రోజుల్లోనే నచ్చింది. ఏ నువ్వు ఇంకాస్త మొహమాటస్తుడిగా ఉండేవాడివి. నీ జేబులోంచే తీసి ఖర్చు పెట్టేవాడివి. అంటే ఈ రోజు నీ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చిందనా? ప్రేమించుకునేటప్పుడు ఎవరు ఖర్చు పెడితే ఏముందిలే. ఆ? బేటీ, ఈ పెళ్ళైన పాటలన్నీ ఇలాగే ఉంటాయి కదా? ఆ బాగా స్లో మోషన్ గా, బోరింగ్ గా, నీరసంగా. అదే ప్రేమించుకునే వాళ్ళ పాట హై స్పీడ్ తో ఆ, ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటాయి. ఆనందం బ్రహ్మ గోవింద. గోవిందో హారతి. హు, ఇదిరా ప్రేమ పాటలో ఉన్న కిక్కు. ఒరేయ్ ఇదేమన్నా పాటల కాంపిటీషనారా? ఎవరికి ఉన్న మూడు ప్రకారం వాళ్ళు పాడుకుంటారు. ఓకే, నీ కర్మ. మళ్ళీ ప్రేమించుకోవడంలో ఉండే మజా చెప్పే అంతే. పదబెట్టి మనం ప్రేమించుకుందాం. వీళ్ళ పైత్యానికి పరిదే లేదు. ప్రేమకు పరిధులు పరదాలు ఉండవు కదేటి? అంటే వాళ్ళు చేసేది కరెక్టేనంటావా? మనం చేయకపోవడం తప్పంటున్నాను. మళ్ళీ 10 ఏళ్ళు వెనకెళ్ళి ప్రేమించుకోవడం ఏంటి గంగా, పిచ్చి కాకపోతే? ఏ సీడీ ప్లేయర్ కి డివిడి ప్లేయర్ కి రివైండ్ సిస్టమ్ లేదా? ఇది అంతే. ఓ పని చేయి, అలా రివైండ్ బటన్ గట్టిగా ప్రెస్ చేసి పట్టుకో, పూర్వ జన్మకు కూడా వెళ్తావు. ఆ హలో, ఎవరండి మీరు? నేరుగా బెడ్రూమ్ లోకి వచ్చేసారు. నీ లవర్ ని చా ఊరుకోండి, నాకు పెళ్ళైంది. మా ఆవిడ వింటే చీల్చి చండాడేస్తుంది. రాంబాబు నానే కదేటి? ఆ, గంగా ఇది నువ్వా? అస్సలు గుర్తుపట్టలేదు సుమి. చాలే సంబడం. నీ నటన నా ముందా? ఏంటి పొద్దున్నే ప్యాషన్ పరేడ్? ఈ రోజు నుంచి మనమిద్దరం ఒకరికొకరు తెలీదు. ఫ్రెష్ గా ప్రేమించుకుంటున్నాం.
అబ్బా ఆ, అయ్యో ఏటైంది రాంబాబు? అబ్బా. అయ్యో రాంబాబు ఏటైంది? బ్లడ్. నోరు తెరు. ఆ? ఆ. మోహన్ తొందరగా రా, మ్యాట్నీ షో టైం మిస్ అవుతుంది. వస్తున్నా డార్లింగ్. బీటీ గంగా నువ్వేనా? ఎస్ నేనే. మా ఇన్స్పిరేషన్ తో నీలో మార్పు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది గంగా. మరి నాలో లేదా మార్పు? హా? ఒరే నువ్వు మా యూత్ బ్యాచ్ లో చేరావా? నేను ఎప్పుడు ఒకేలా ఉంటా యూత్లా, మీరే మారుతూ ఉంటారు వేషగాళ్ళలా. ఆ, సరే సరే, ఏంటి ఇప్పుడు ప్రోగ్రామ్? బాటనీ క్లాస్ ఎగ్గొట్టి మ్యాట్నీ ఆటకి వెళ్దామా? మరి అప్పుడు చేసింది ఇప్పుడు రిపీట్ చేస్తే ఏం మజా ఉంటుంది బేటీ? మరి ఏం చేద్దాంరా? మీ సంగతి నాకు తెలీదు, కానీ మేం మాత్రం వెళ్తున్నాం లాంగ్ డ్రైవ్ కి, రింగ్ రోడ్ కి, మా బైక్ లో. మరి మేము రిటైర్ అయిన దంపతుల్లా మీ స్కూటీ మీద తిరగండి. లాంగ్ డ్రైవ్. బాయ్. బాయ్. బాటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రుస్టు కన్నా రెస్ట్